నమస్తే, వెల్కమ్ టు కేఎన్ఆర్ ఛానల్. ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూని చేశాడు. భూమన కరుణాకర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జిల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. సామాజిక సేవకు బాధ్యతగా రైతన్ననే ఒక దేవుడిగా భావించి అమ్మ చారిటబుల్ ట్రస్ట్ చేస్తున్న సేవలు ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని విశాఖ పోలీస్ కమిషనర్ శంకబ్రాద్ బాగ్చి, కేఎన్ఆర్ ఫౌండేషన్ అధ్యక్షులు గాజువాక బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు, ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు మట్టిపల్లి విశ్వేశ్వరరావు అన్నారు. ఈ మేరకు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ 14వ వార్షికోత్సవాన్ని గాజువాక హైస్కూల్ రోడ్లో ఘనంగా నిర్వహించారు. ముందుగా అతిథుల చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి 13 సంవత్సరాల్లోనే సుమారు 230వ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అమోఘమన్నారు. ప్రపంచానికి అన్నం పెడుతున్న రైతన్నలకు అండగా నిలవబడుతున్న శ్రీ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ని అందరూ ఆదర్శంగా తీసుకుని అమాయకమైన కౌలు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎటువంటి లాభపక్ష ఆశించకుండా సామాజిక శాఖ దైవ సేవగా ఒక బాధ్యతగా నిర్వర్తించడం ఎంతో మందికి ఆదర్శమన్నారు. నిత్యం ప్రజాసేవలో ఉంటున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇంతటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు అమ్మ భాస్కర్ ని కాండ్రేగుల అయ్యల నాయుడుని అభినందించారు. అనంతరం అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న పలువురిని విశాఖ నగర పోలీస్ కమిషనర్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో గూటూరు శంకర్రావు, బాటా శ్రీను, పెనుమత్స అప్పలరాజు, జోనల్ కమిషనర్ బివి రమణ, కాండ్రేగుల వెంకట అప్పారావు, డాక్టర్ హేమలత, మురళీధరన్, పల్లా చిన్నతల్లి, సిఐ పార్థసారథి, విల్లూరి శ్రీనివాసరావు, హోంగార్డ్ ఆర్ఐ ధాడికోటి బాబు మరియు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పాల్గొన్నారు. వారి చేతుల మీదుగా సత్యవారం జరుగుతుంది. ఆశీర్వైన వారు చాలా గొప్పవాళ్ళు ఉన్నారు సార్. చాలా సేవకులు ఉన్నారు. చాలా మంది రాజకీయ ప్రతినిధులు ఉన్నారు సార్. చెప్పడం విన్నాను. ఇది వరకు కూడా నేను కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇక్కడికి వచ్చిన పెద్దలు ప్రేమ ఆప్యాయతతో ఆయన ఒకరోజు ఇక్కడ అడుగుపెట్టారు. నిజంగా వెల్కమ్ సార్. మన అమ్మ శ్రీజాతి అలాంటి అమ్మ కర్మకారణం మరి ఏమవుతానికి పునమా కానీ దినదిన అభివృద్ధి చెంది మరి ఎప్పుడు ఒప్పుకోము మేము చేసిన సేవలోనే ఎప్పుడు ఉంటారు. మరి మా గురువారు విశాఖ అన్నదాత బట్టపల్లి చౌదరి గారు మరి మా గురువారి యొక్క మరి చక్కని ఆశీస్సులతో మరి ఈరోజు మరి వారి యొక్క వారసులు విశాఖ అన్నదాత బట్టపల్లి విశ్వేశ్వరరావు గారు. మరి అదే విధంగా మరి ఎంత గ్రాండ్ గా మనం చేసుకున్నాము వార్షికోత్సవాలు మీద కార్యక్రమాలు అంటే దాని ప్రధానమైన కార్యక్రమం నేనున్నాను భాస్కర్ నాయుడు గారు, మీరు చెయ్యండి, ఆ సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుందని చెప్పేసి మనసున్న మహారాజు గారు, మా గవర్నర్ పెద్దమస్త అప్పలరాజు గారు ఫస్ట్ నంబర్స్ అన్ని చెప్పకూడదు అన్నాం ప్లీజ్. మరి సార్ మా జడ్సీ గారు చూడాలని ఇప్పుడు ఆయన ఇప్పుడు కూడా మాకు బస్సులు కొడుతున్నా మరి 3.5 years రాజుల నుండి ఆ చేత ఎన్నో కార్యక్రమాలు చేయించి అటు అతిథి కార్యక్రమాల్లో సేవా కార్యక్రమాలు తనంతట తానికే
చక్కని ముద్ర వేసుకున్న మనసుతో ఆస్వాదించాలి, వారిని సపోర్ట్ చేయాలి. వారికి ఏం కావాలి? ఈ రోజు 230 సేవా కార్యక్రమం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు. మన ఇంట్లో ఒక కార్యక్రమం చేయాలి అంటే ఎంతో టెన్షన్స్, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో మరి కష్టం చూస్తూనే మనం ఆ ఈవెంట్ చేసుకుంటాం కదా. కానీ అమ్మ కుటుంబం అంతా మా స్త్రీమూర్తులు, మా ఆడపడుచులు ముఖ్యంగా, అలాగే మా మగవాళ్ళ కమిటీ ఒకటే. మనం ఏమీ మోసుకుపోము. సేవ పేదలకి మన గాజువాకలో అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి 13 సంవత్సరాలు పూర్తయి 14వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా 14వ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు పాతగాజువాక హై స్కూల్ రోడ్లో మరో సేవా కార్యక్రమం 230వ సేవా కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు మన విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ బాక్షి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ట్రస్ట్ సేవలను కొనియాడారు. ఇప్పటికే 230 సేవా కార్యక్రమాలు చేశారు. ఎవరైతే బడుగు బలహీన వర్గాలు పేదలు ఉంటారో వారందరికీ కూడా రేషన్ కానివ్వండి, నెల నెల పెన్షన్ కానివ్వండి, ముఖ్యంగా కొన్ని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుల దగ్గరికి వెళ్ళి రైతు కూలీలుగా వీళ్ళు కూడా సేవలు అందిస్తూ మరి రైతు దేవోభవ అనే కార్యక్రమం ద్వారా రైతులకి ఎరువులు, ఉచితంగా పనిముట్లు, వాళ్ళకి ఒక రోజు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేసి వాళ్ళతో కలిసి ట్రస్ట్ సభ్యులంతా కూడా శ్రమదానం కూడా చేస్తున్న ఏకైక సంస్థ మన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సంస్థ వ్యవస్థాపకులు భాస్కర్ గారు, అయ్యనాయుడు గారు, చైర్మన్ గారు బాటా శ్రీనివాస్ గారు, గుడ్డు శంకరరావు గారు, పెద్దలు వెనుకుండి మరి ఏ కార్యక్రమం జరిగినా సరే ఆయన హస్తం లేనిదే జరగదు అప్పలరాజు గారు, ఆయన అదేవిధంగా మట్టిపల్లి చలమయ్య గారి వాళ్ళ అబ్బాయి, అందరూ ఎంతో మంది దాతలతో ఇది నడుస్తుంది. ఎందుకంటే ఈరోజు అమ్మ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ ప్రోగ్రామ్ కి రావడం జరిగింది. గాజువాకలో చాలా చాకచక్యంగా ఈ ప్రోగ్రాం జరిగింది. చాలా మంది ప్రజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారని నేను చూస్తున్నాను. 13 సంవత్సరంలో పూర్తి చేసి ఈ రోజు 14వ సంవత్సరం మొదలైంది ఈ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి. ఈ 13 సంవత్సరాల్లో 230 ప్రోగ్రామ్స్ ఘనంగా నిర్వహించారండి. విద్య, వైద్య, రైతులకు ఆర్థికంగా ఎన్నో సహాయం చేశారండి. ఇలాగే భవిష్యత్తులో కూడా కొనసాగుతుందని ప్రోగ్రామ్స్ మన రాష్ట్రం కాకుండా వేరే రాష్ట్రానికి కూడా ఈ కార్యకలాపాలు చేస్తారని ఆశిస్తూ మన వైజాగ్ నగరంలో ఎక్కడైనా ఏదైనా సహాయం కావాలంటే అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారని నమ్ముతూ పోలీస్ తరఫున కూడా అన్ని విధంగా అమ్మ చారిటబుల్ ట్రస్ట్ కి సహాయం చేస్తామని హామీ ఇస్తూ ఆల్ ద బెస్ట్, హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు. అమ్మ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న ప్రతి సభ్యులకు, వెనకల ఉన్న నడిపిస్తున్న అందరికీ పాదాభివందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ చక్కటి ప్రోగ్రాం ఏర్పాటు చేసిన ప్రతి ఆర్గనైజర్ కి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కుని చేశాడని మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీకి బలం లేకపోయినా కుర్చీ కోసం వైఎస్ఆర్సీపీ వాళ్ళని బెదిరించి ప్రలోభాలకు గురి చేయడం జరిగిందని, టీడీపీ నేతలు ప్రలోభాలు పెట్టిన తీరుపై రాష్ట్రం మొత్తం ఇప్పుడు ఆశ్చర్యంతో కుప్పం వైపు చూస్తుందన్నారు. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు గారు ఖైమా చేశారు. సాక్షాత్తు తన సొంత నియోజకవర్గంలో 1000 తలల విషసర్పంగా మారి ప్రజాస్వామ్యాన్ని కాటువేశారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలో కుప్పం వెళ్లిపోయిందంటే, నిరంతరం ప్రజాస్వామ్య పరిరక్షకునిగా చెప్పుకునేటువంటి ముఖ్యమంత్రి గారు తన సొంత నియోజకవర్గంలోనే ప్రజాస్వామ్యాన్ని ఇంతగా అపహాస్యం చేయటం అన్నది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. కుప్పం మున్సిపాలిటీలో తనకు కేవలం 6 సీట్లే ఉన్నప్పటికీ కూడా, 6 మంది కౌన్సిలర్లే ఉన్నప్పటికీ కూడా, ఈ రోజున దినటువంటి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
అభ్యర్థుల్ని ఒక్కొక్కరిని దాదాపు 50 లక్షల రూపాయలతో కొనివేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించేటువంటి వ్యక్తిని అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి నిర్వాకం వలన రాష్ట్రం యావత్తు ఈ రోజున ఆశ్చర్యంగా కుప్పం వైపు చూస్తోంది. ఇంత దారుణమా? ఆ కుప్పం మున్సిపాలిటీని చంద్రబాబు నాయుడు గారి పార్టీ గెలవకపోయినా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. ఆయన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము రాష్ట్రంలో ఎక్కడ ఎవ్వరు ఇతర పార్టీల వాళ్ళు మా పార్టీలోకి చేరాలని వచ్చినా వాళ్లను చేర్చుకునేటువంటి ప్రసక్తి లేనే లేదు. వాళ్లను చేర్చుకొని మేము మా పార్టీని బలోపేతం చేసుకోవాల్సినటువంటి అవసరం మాకు లేదు అని పదే పదే చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు గత 2-3 నెలలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక మున్సిపల్ మరియు స్థానిక సంస్థల ఎన్నికలలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దారుణాలని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. విశాఖపట్నం మున్సిపాలిటీ కావచ్చును, గుంటూరు మున్సిపాలిటీ కావచ్చును, తిరుపతి కార్పొరేషన్ కావచ్చును, ఇలా అనేక ప్రాంతాలలో మీరు చేసినటువంటి చేష్టల వలన ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వం పట్ల ఒక ఏహ్య భావాన్ని ఏర్పరచుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో ఉదాహరణకు తాడిపత్రిలో కేవలం 1 సీటుతోనే అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అధికంగా మున్సిపల్ కౌన్సిలర్లను గెలుచుకున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గాని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. సమావేశం రేపు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రివర్యులు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు శ్రీ జి కిషన్ రెడ్డి గారి అధ్యక్షతన జరుగుతుంది. దీనికి ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ సునీల్ బన్సల్ గారు వస్తున్నారు. ఇంకా మిగతా నాయకులు పాల్గొంటారు. అంటే మొత్తం నాయకులు కాదు, దీనికి ఒక ప్రధానంగా కొన్ని అంశాల గురించి చర్చించడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. బీజేపీ సంఘటన సంరచన కార్యక్రమం, అదేవిధంగా ఇటీవల రాజకీయ పరిస్థితుల గురించి ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. రేపు మధ్యాహ్నం సుమారుగా 2 o'clock ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇంకొక ప్రధాన విషయం ఏంటంటే, ఒక వరంగల్ వాసిగా ఒక విషయం ఇవాళ ప్రజల ముందు ఉంచవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్న వరంగల్ అనే పేరుతోని కేసీఆర్ సభ జరిపిండు. ఆయన ఏమనుకుంటుండంటే టీఆర్ఎస్ మోడల్ అంటే కేసీఆర్ మోడల్ అంటే ఇట్లే ఉంటుంది, ఇది గతంలో సక్సెస్ అయినాం కాబట్టి ఇప్పుడు కూడా అవుతాం అనే యొక్క భ్రమలో ఇంకా విహరిస్తున్నట్టుగా కనిపిస్తున్నది. అందుకోసమే ఎప్పుడో ఏడాదిన్నరకు ఒకసారి బయటకు వచ్చుడు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పబ్లిక్ మీటింగ్ జరపడం, ఏదో ఒకటి అడ్డంగా మాట్లాడడం, దానిపైన ప్రజలు చర్చించుకోవడం, ఆ తర్వాత మళ్ళా 6 నెలలకో 1 yearకో మళ్ళా ఒక మీటింగ్ పెట్టి బయటికి రావడం. ఇది కేసీఆర్ మోడల్, బీఆర్ఎస్ మోడల్, ఫామ్ హౌస్ మోడల్. ఇది ఇట్లనే సక్సెస్ అవుతుందనే ఒక భ్రమలో ఆయన ఉన్నాడు. ఇట్లనే మళ్ళీ అధికారంలోకి వస్తామనే యొక్క ఆనంద డోలికలలో ఊగిపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు. కానీ ప్రజలు ఇవాళ చాలా విజ్ఞులు. తెలంగాణ ప్రజలు చాలా పర్ఫెక్ట్గా ఆలోచిస్తున్నారు. ఈరోజు ఇటువంటి యొక్క అప్రజాస్వామిక నియంత పార్టీకి కాలం చెల్లిపోయింది. అక్కడ మీరందరూ చూసినాం, మేమందరం చూసినాం. కేసీఆర్ గారు కాకుండా ఆ పార్టీలో మాట్లాడింది ఎవరో మీరు చూసిండ్రు. ముందు ఆయన ఎవరో మీకు తెలుసు, ఆ తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది. అంటే ఆ పార్టీని ఇంకెవ్వరు లేరా? ఆ పార్టీలో సోషల్ జస్టిస్ అనేది లేనే లేదా? పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మరి ఏమైందని నేను అడుగుతున్నా.
200 కోట్లు పైగా ఖర్చు పెట్టింది నిన్నటి మీటింగ్కు. అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఆ మాత్రం మీటింగ్ పెట్టడం అనేది ఎవరైనా. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల దగ్గర 2 లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి 1,60,70,000 పంపిణీ చేసినాం. హైదరాబాద్ శివారులో మా దుందిగల్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కొల్లూరు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం. వారు దాదాపు అందరూ కూడా ఇండ్లకు పోయినారు. ఈరోజు వాటిలో కనీస వసతులు తాగునీరు అందించలేకపోతుంది ప్రభుత్వం. 16-17 నెలలు అవుతుంది. వాళ్ళు ఇంట్లో తాళం వేసుకొని ఉంటే వారికి నోటీసులు. ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం, ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో, చేతగాని తనంలో మీరు ఖాళీ మీరు ఇళ్లలో ఇమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యను తీసుకొని ఈ 2 BHKని పేరు తీసేసి మళ్ళీ ఇందిరమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు కట్టరు, చేత కాదు. 2 సంవత్సరాల దగ్గర వస్తూ ఉంది. ఇక్కడ మట్టి దోవలే పని ఎక్కడ స్టార్ట్ కాలేదు. కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనాలు అవుతున్నాయో 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చేటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యకు కారణం మరి ఎవరు? ప్రభుత్వం కాదా? ఈ యొక్క 2 పడగల ఇళ్ళలో తాగునీరు అందించలేకపోతున్నారు, కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు. అక్కడ ప్రజలుండి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సరఫరా ఏంటయ్యా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మానుకోవాలా? తక్షణం ఈ 2 పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి పేదలకు ఇచ్చే ఇండ్లు ఏవైతున్నాయో వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి. లేదా పెద్ద ఎత్తున ధర్నాలు, ఆందోళనలు తప్పవు. మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టు లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు, ప్రజల్లో అందరూ బాగున్నట్టు, అందరూ కడుపు నిండి ఉన్నట్టు అయినట్టు లెక్క అనుకొని ఆయన అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి. చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఒకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండం కాదు, చివరి 6 నెలలలో లాస్ట్ 6 monthsలో మా గురించి రెఫరెన్స్ మాట్లాడానంటే ఇప్పుడు నేను ఏమీ చేయను, హామీలేం నిర్వర్తించను, లాస్ట్ 6 నెలల ఎన్నికల ముందు ప్రజలకి ఏదో నేను మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటాను ఒక దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతోంది. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. చివరి 6 నెలలనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు దాచుకుంటాను, లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను, మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నా. పాల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ మాట్లాడారు. కశ్మీర్లో సరిహద్దుల్లో తూటాలు పేలితే, ఉగ్రవాదులు తూటాలు పేలితే దాని ప్రకంపనలు భారతదేశం అంతా ఎలా పాకిందో మనందరం చూస్తున్నాం. అది మన పార్టీ, మన జన సైనికుని కూడా చంపేస్తున్నది ఆ ఉగ్రవాదం. ముఖ్యంగా కశ్మీర్ అండ్ మెయిన్ మనం ఆయన కుటుంబాన్ని పరామర్శకెళ్ళినప్పుడు వారి సతీమణి మాట్లాడింది, వాడి పిల్లలు ఎంత ఘాతుకంగా చంపారంటే, ఎంత క్రూరంగా చంపారంటే ఐడి కార్డ్స్ తీసుకొని నువ్వు హిందువా కాదా ఐడి కార్డ్స్ అడిగి, లేదంటే ముఖ్యంగా మన మసూదన్ గారి సంఘటన అయితే ఆయన సతీమణి గారి మాటల్లో సరిగ్గా 3 రోజుల ముందు వెళ్ళారంట బెంగళూరు నుంచి 3 కుటుంబాలతోటి వెళ్తే, నేను అన్ని రోజులు మామూలుగా మోడర్న్ డ్రెస్సులు వేసుకున్నాను, కానీ ఎందుకు ఆ రోజు మధుసూదన్ అంటే ఆయన అడిగారంట,
డ్రెస్ వేసుకుంటే మోడర్న్ డ్రెస్ వేసుకుని బొట్టు పెట్టుకోకూడదా అని అంటే ఆ సంఘటనకి ముందు సరిగ్గా ఒక అరగంట ముందు బొట్టు పెట్టుకున్నారంట. ఆవిడ చెప్తుంది ఏంటంటే బొట్టు పెట్టుకున్న తర్వాత నేను కాదని కూడా అబద్ధం కూడా చెప్పలేక తప్పించుకోవడాకన్నా అలా దొరికిపోయాం మేము. ముందు అరుపులు వినిపించినాయి, తుపాకీ శబ్దాలు వినిపించినాయి, కింద పడుకున్నాం, నా చేయి కూడా పట్టుకున్నాడు, పిల్లలు కొంచెం దూరంగా ఉన్నారు. ఇదంతా కుటుంబం దాదాపు అలాగే ఆ గ్రౌండ్లో దాదాపు ఆ ఏరియాలో 400 నుంచి 500 మంది ఉండిపోయారు టూరిస్టులు. మసూదన్ గారు ఆయన సతీమణి చేయనే పట్టుకొని ఏమవుతుంది మనకేమవుతు నువ్వు చూడకంటే ఆ బూట్ల చప్పుళ్ళు చాలా తాయితీగా వచ్చి, అంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఎంత కోల్డ్ బ్లడెడ్తో చంపారంటే మనం ఊహించుకోలేం. అంటే షికారుకు వచ్చినట్టుగా వచ్చి వేటాడి వెళ్ళిపోయారు మనుషుల్ని. మనకి ఏమవ్వదు అని అలా అంటుంటే బూట్ల శబ్దాలు ఆగినాయి. ఆవిడకి తెలిసిందల్లా తుపాకీ శబ్దాలు వినిపించినాయి. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం ముఖం మీద మొత్తం రక్తం ఉండిపోయింది, భర్త తాలూకు రక్తం. ఎంత క్రూరంగా చంపారంటే నేను వైజాగ్ కూడా వెళ్ళాను చంద్రమౌళి గారి ఇంటికి. ఎక్కడ తల ఉండాల్సిన చోట తల లేదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కుప్పంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు కూనీ చేశాడు, తుమ్మల కరుణాకర్ రెడ్డి. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. పహల్గాం అమరులకు నివాళి కార్యక్రమంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్. ఇది బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.